నేను క్లాస్లో మనం లేఅవుట్స్ ఎలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ లేఅవుట్స్ తోటి ఎలా వర్క్ చేయాలనేది నేర్చుకోవడం జరిగింది. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు డిఫరెంట్ లేఅవుట్స్ క్రియేట్ చేసేటప్పుడు రీసెంట్గా ఏదైతే లేఅవుట్ క్రియేట్ చేస్తున్నారో అప్పుడు మీరు కంపల్సరీగా అలా అక్కడ లేఅవుట్ ఆప్షన్ని మీరు అన్చెక్ చేయాలి. లేదు అంటే ఈ లేఅవుట్కి ఇక్కడ మళ్ళీ వేరే లేఅవుట్ అప్లై అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే ఈ కోడ్ లేకపోయినట్లయితే సో డిఫాల్ట్గా ఏదైతే లేఅవుట్ ఉందో అది కూడా అప్లై అయిపోతుంది. ఆ సిచ్యువేషన్లో మీకు సరైనటువంటి అవుట్పుట్ వచ్చే అవకాశం లేదు. అది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంక ఈరోజు క్లాస్కి వచ్చేటప్పటికి ఈరోజు మొత్తం మనం యాక్షన్ మెథడ్ గురించి, యాక్షన్ మెథడ్లో రిటర్న్ టైప్స్ గురించి తెలుసుకుంటున్నాము. దాంతోపాటుగా రూటింగ్ అంటే యూఆర్ఎల్ని ఎలా రూట్ చేయొచ్చు అన్నది కూడా మనం నేర్చుకుంటున్నాం. అయితే ముందుగా మీరు ఇంతకు ముందు చూసినట్లయితే ఇక్కడ మనకి 3 యాక్షన్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇండెక్స్, టెస్ట్, లాగిన్. ప్రతి యాక్షన్ మెథడ్కి మనం ఏం చేసాము, ఒక్కొక్క వ్యూని క్రియేట్ చేయడం జరిగింది. సో హియర్ యూ కెన్ సీ ఇండెక్స్, టెస్ట్, లాగిన్, రైట్. కానీ ఇలా ప్రతి యాక్షన్ మెథడ్కి వ్యూ ఉండాల్సిన అవసరం లేదు. డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, రిక్వైర్మెంట్. మీరు ఒకటే వ్యూ మల్టిపుల్ వ్యూస్ని ఒకే యాక్షన్ మెథడ్లో కాల్ చేయొచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం రిటర్న్ వ్యూ అని చెప్పేసి ఈ ఇండెక్స్ వ్యూని రిటర్న్ చేస్తున్నాం. అయితే ఈ ఇండెక్స్ మెథడ్ నేను రన్ చేసినప్పుడు ఇదంతా మనం నిన్న నేర్చుకున్నది సింపుల్గా అది ఏం చేస్తుంది, డిఫాల్ట్ డిజైన్ని మీకు కాల్ చేస్తుంది. నిన్న ఏదైతే మనం కంప్లీట్ చేసామో అది. అయితే నేను ఇక్కడ ఏం చేయదలుచుకున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆ ఇండెక్స్ వ్యూ, అంటే ఇక్కడ మన ఇండెక్స్ వ్యూని రెండర్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇండెక్స్ వ్యూను రెండర్ చేయకుండా ఐ వాంట్ టు రెండర్ లాగిన్ వ్యూ. సో దీనికి ఏం చేస్తా అంటే ఇక్కడ నేను ఈ వ్యూలకి వీ హ్యావ్ మల్టిపుల్ ఓవర్లోడెడ్ మెథడ్స్. వీటిలో ఈ మెథడ్ని నేను తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే వ్యూ నేమ్ ఇస్తాను, లైక్ లాగిన్ అని చెప్పేసి. అంటే మీరు ఇక్కడ ఎప్పుడైతే ఓవర్లోడ్ చేశారో ఇది ఏం చేస్తుంది, మీరు ఏమీ ఇవ్వకపోయినట్లయితే అంటే నథింగ్ ఇక్కడ ఎంటీగా ఉన్నప్పుడు బై డిఫాల్ట్ యాక్షన్ మెథడ్ నేమ్ తోటి ఏదైనా వ్యూ ఉందేమో చెక్ చేసి ఆ వ్యూని ఎగ్జిక్యూట్ చేస్తుంది, రెండర్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు ఇలా వ్యూ నేమ్ ఇక్కడ మెన్షన్ చేశారో ఇది బ్లైండ్గా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఈ లాగిన్ వ్యూ ఎక్కడుందో చూసుకుని దాన్ని రన్ చేసేస్తుంది. నౌ సీ ప్రాక్టికల్లీ. ఇంతకు ముందు రన్ చేసినప్పుడు మనకి ఇండెక్స్ వ్యూ రెండర్ అయింది, దిస్ టైం లాగిన్ వ్యూ రెండర్ అయింది. అంటే ఈ విధంగా రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏ వ్యూనైనా ఏ యాక్షన్ మెథడ్ నుంచి అయినా సరే రెండర్ చేయొచ్చు. ఓకే, నౌ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి యాక్షన్ మెథడ్ వెరీ సింపుల్ మెథడ్. చూడండి, యాక్సెస్ స్పెసిఫైయర్, దెన్ రిటర్న్ టైప్, దెన్ మెథడ్ నేమ్, దెన్ parentheses. ఈ parenthesesలో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పారామీటర్స్ కూడా పాస్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో దెన్ బాడీ ఆఫ్ మెథడ్. అయితే ఈ మెథడ్ ఏం చేస్తుంది, రిటర్న్ సంథింగ్. ఎందుకంటే ఇక్కడ మనకి రిటర్న్ టైప్ ఉంది కాబట్టి. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది అబౌట్ దిస్ రిటర్న్ టైప్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్ రిటర్న్ టైప్స్ ఉంటాయండి. వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి యాక్షన్ రిజల్ట్. ఈ యాక్షన్ రిజల్ట్ అనేది మిగతా వాటికి బేస్ టైప్ అనమాట. అంటే మనం తర్వాత చెప్పుకునే ప్రతి రిటర్న్ టైప్కు ఈ యాక్షన్ రిజల్ట్ నుంచే డిరైవ్ చేయడం జరిగింది. నౌ యాక్షన్ రిటర్న్ టైప్ రిటర్న్స్ హియర్ వ్యూ. ఇక్కడ మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ కూడా లేదు. మీకు డిఫాల్ట్ వ్యూ కావాలనుకుంటే వ్యూ నేమ్ ఇవ్వరు. ఒకవేళ వేరే వ్యూ మీరు రెండర్ చేయాలనుకుంటే దెన్ హియర్ వీఆర్ గివింగ్ ద వ్యూ నేమ్. ఫైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి రిటర్న్ పార్షియల్ వ్యూ అని ఉంటుంది. దిస్ ఈస్. సో వాట్ ఈస్ పార్షియల్ వ్యూ? మనకి ASP.NETలో యూజర్ కంట్రోల్స్ అని ఉన్నాయి. సో యూజర్ కంట్రోల్స్ ఈజ్ నథింగ్ బట్ ఒకసారి మనం డిజైన్ చేసుకుంటే వేరెవర్ మనకి ఎక్కడ కావాలన్నా సరే ఏ వెబ్ పేజ్లో అయినా సరే దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అంటే పేజ్లో పార్ట్ అనమాట. యూ కెన్ గో ఎనీ వెబ్ పేజ్, వెబ్సైట్, అక్కడ మనకి ఏంటంటే కామన్గా ఉండే పార్ట్ ఏదైనా ఉంటుంది. సో అక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పార్షియల్ వ్యూని డిజైన్ చేసుకుని ఆ పార్షియల్ వ్యూని రిటర్న్ చేయడానికి
ఈ పార్షియల్ వ్యూ టైప్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ 2-3 క్లాసెస్ తర్వాత మనం ఈ పార్షియల్ వ్యూ తోటి ఎలా వర్క్ చేయాలో నేర్చుకుంటాము. సో ఇన్ కేస్ మీరు పార్షియల్ వ్యూ రిటర్న్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ వాంట్, మ్యాండేటరీ కాదు, ఇక్కడ మనం ఏం చేయాలంటే పార్షియల్ వ్యూ రిజల్ట్ అని చెప్పేసి రిటర్న్ టైప్ ఉంటుంది. అయితే యాక్షన్ రిజల్ట్ కూడా ఉపయోగపడుతుంది, బట్ మీరు యాక్షన్ రిజల్ట్ రిటర్న్స్ సో మెనీ థింగ్స్, అంటే వ్యూ, పార్షియల్ వ్యూ, దీని తర్వాత ఇంకా ఉన్నాయి, అవి కూడా సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ ఈ యాక్షన్ మెథడ్ ఫర్ ఓన్లీ పార్షియల్ వ్యూ అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారంటే పార్షియల్ వ్యూ రిజల్ట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో దిస్ ఈజ్ సెకండ్ టైప్ ఆఫ్ రిటర్న్ టైప్. సో దాన్ని మనం ఏమంటామంటే పార్షియల్ వ్యూ, రైట్. సో థర్డ్ వన్ కొంచెం మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది. దీన్ని ఏమంటామంటే రీడైరెక్ట్ టు యాక్షన్. యాక్చువల్లీ 2 మెథడ్స్ ఉంటాయి మనకి ఇక్కడ చూడండి, రీడైరెక్ట్ టు యాక్షన్ అండ్ రీడైరెక్ట్ టు రూట్ అని చెప్పేసి. సో యాక్షన్ మెథడ్కి వచ్చేటప్పటికి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇంతకుముందు మనం వ్యూని చేంజ్ చేసాం, సేమ్ యాక్షన్ మెథడ్లో వేరే వ్యూని లోడ్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ యాక్షన్ మెథడ్కి వచ్చినటువంటి రిక్వెస్ట్ని వేరే యాక్షన్ మెథడ్కి రీడైరెక్ట్ చేస్తున్నాను. సో ఈ కేసులో నేను ఏం చేస్తున్నానంటే టెస్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. దిస్ ఇస్ రైట్. అయితే ఇది ఎక్కడ ఉపయోగపడుతుందని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థింక్, ఇది మన లాగిన్ పేజ్ అనుకోండి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడు. సో వ్యాలిడ్ అయిన తర్వాత యూజర్ని ఏం చేయాలి, మనం వేరే ఆపరేషన్స్కి రీడైరెక్ట్ చేయాలి. అంటే రియల్ వరల్డ్లో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ మనం రెగ్యులర్గా యూజర్ని ఒక యాక్షన్ మెథడ్ నుంచి ఇంకో యాక్షన్ మెథడ్కి రీడైరెక్ట్ చేస్తూ ఉంటాం. అటువంటి సిచ్యువేషన్లో మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇక్కడ రైట్ డౌన్ వాట్ ఎవర్ ద లాజిక్ యూ వాంట్. లాగిన్ పేజ్ అయితే లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ వ్యాలిడ్ చేయండి, వ్యాలిడ్ అయితే టికెట్ ఇష్యూ చేయండి, ఫార్మ్స్ అథెంటికేషన్ వాడతాం ఇక్కడ కూడా. సో ఆ టికెట్ ఇష్యూ చేసి దెన్ యూ కెన్ రీడైరెక్ట్ టు ద రెస్పెక్టివ్ పేజ్. కానీ ఇక్కడ మనం సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే దీనికి వచ్చినటువంటి రిక్వెస్ట్ని నేను టెస్ట్కి రీడైరెక్ట్ చేస్తున్నాను. సో అది ఎలా అన్నది ఒకసారి రన్ చేయండి, యూ విల్ గెట్ ద ఐడియా. అబ్జర్వ్ చేయండి. సో ఈవెన్ మనం ఇండెక్స్ మెథడ్ని కాల్ చేసినా కానీ ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ టు ద హోమ్ అండ్ టెక్స్ట్ యాక్షన్ మెథడ్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈ టెస్ట్ యాక్షన్ మెథడ్ ఎక్కడుంది, మనకి సేమ్ కంట్రోలర్లోనే ఉంది కాబట్టి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రోలర్లో, ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి వేరే కంట్రోలర్ ఉంది అడ్మిన్ అని చెప్పేసి, అడ్మిన్లో ఉన్నటువంటి ఇండెక్స్ యాక్షన్ మెథడ్కి నేను రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ నేను ఇండెక్స్ అని ఇస్తాను, రైట్. ఇండెక్స్ అని ఇచ్చిన తర్వాత హియర్ వీ నీడ్ టు మెన్షన్ ద కంట్రోలర్ నేమ్ ఆల్సో. వాట్ ఈస్ అవర్ కంట్రోలర్, అడ్మిన్. సో అడ్మిన్ అనే నేమ్ ఇస్తున్నాను నేను. నౌ దీనికి వచ్చినటువంటి రిక్వెస్ట్ దేనికి వెళ్తుందంటే అడ్మిన్ పేజ్లో ఉన్నటువంటి ఇండెక్స్ యాక్షన్ మెథడ్కి వెళ్తుంది. సో సేమ్ కంట్రోలర్లో ఉన్నప్పుడు మీరు కంట్రోలర్ నేమ్ ఇవ్వడం అనేది ఆప్షనల్, కానీ వేరే కంట్రోలర్లో ఉన్నప్పుడు కంపల్సరీగా కంట్రోలర్ నేమ్ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో రన్ దిస్. చూడండి ఎక్కడికి వచ్చేసాం మనం, అడ్మిన్ కంట్రోలర్. బై డిఫాల్ట్ ఇది ఇండెక్స్ యాక్షన్ మెథడ్ని తీసుకుంటుంది. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ కంట్రోలర్ నేమ్ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, యూ విల్ నాట్ గెట్ ద ఎనీ అవుట్పుట్. ఎందుకంటే ఇండెక్స్కి వచ్చినటువంటి యాక్షన్ మెథడ్ని మళ్ళీ మనం ఇండెక్స్కి రీడైరెక్ట్ చేస్తున్నాం. బికాస్ ఇక్కడ మన కంట్రోలర్ నేమ్ ఇవ్వలేదు, అంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ సెర్చ్ ఫర్ లోకల్ కంట్రోలర్. అంటే ఇదే కంట్రోలర్లో ఉన్నటువంటి ఇండెక్స్ మెథడ్కి మళ్ళీ రీడైరెక్ట్ చేస్తున్నాం. అంటే ఎప్పటికీ కూడా అది అలా రీడైరెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి కంపైలర్ ఏం చేస్తుందంటే ఒక ఎర్రర్ మెసేజ్ని ఇస్తుంది. దిస్ వెబ్ పేజ్ హ్యాజ్ ఏ రీడైరెక్ట్ లూప్. కాబట్టి ఇలా ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సో నౌ సమ్ టైమ్స్ ఏం చేయవలసి వస్తుంది, మనం వాల్యూస్ని పాస్ చేయవలసి వస్తుంది. అంటే ఇట్స్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వరీ స్ట్రింగ్ ఆర్ ఇట్స్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారామీటర్స్. సో ఈ పారామీటర్స్ గురించి డిస్కస్ చేయాలంటే
మనకి ఇక్కడ ముందుగా రూటింగ్ గురించి ఐడియా ఉండాలి. సో గో టు ద యాప్ స్టార్ట్. ఇక్కడ మనకి రూట్ కాన్ఫిగరేషన్ డాట్ సిఎస్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసినట్లయితే యూ కెన్ సీ హియర్ రూట్స్ డాట్ మ్యాప్ రూట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక డిఫాల్ట్ రూట్ ఒకటి డిఫైన్ చేస్తున్నారు. అంటే ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే యూఆర్ఎల్ స్ట్రక్చర్ ఫస్ట్ కంట్రోలర్ నేమ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కంట్రోలర్ నేమ్. దాని తర్వాత ఏముంటుంది మనకి యాక్షన్ మెథడ్ నేమ్ ఉంటుంది. సో తర్వాత ఈ పారామీటర్స్ అనేవి ఆప్షనల్, రైట్. సపోజ్ ఇక్కడ ఐడి అనే పారామీటర్ ఉంది, దాన్ని నేను పాస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కోడ్ ఎలా రాస్తానంటే హియర్ వీ హ్యావ్ వన్ మోర్ ఓవర్లోడ్ మెథడ్, న్యూ కీవర్డ్, దెన్ ఐడి ఈక్వల్ టు 10 అని ఇస్తాను. సో మీరు రన్ చేసినట్లయితే అలాంగ్ విత్ ఈ రిక్వెస్ట్తో పాటు మనకి 10 అనే వాల్యూ కూడా పాస్ అవుతుంది. ఇక్కడ యూఆర్ఎల్ అబ్జర్వ్ చేయండి మీరు. దిస్ ఈజ్ కంట్రోలర్, దెన్ యాక్షన్ మెథడ్, దెన్ పారామీటర్. సపోజ్ ఇన్ కేస్ మీరు ఇంకొక పారామీటర్ పాస్ చేయాలనుకున్నారండి, అప్పుడు ఏం చేస్తారు, రూట్కి వచ్చి రూట్లో యూ నీడ్ టు డిఫైన్ దిస్. ఐ వాంట్ టు పాస్ నేమ్ ఆల్సో. సో నేమ్ ఆప్షనల్లా లేకపోతే మ్యాండేటరీ అన్నది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయవలసి వస్తుంది. సో ఇక్కడైతే మీరు రూట్ డెఫినేషన్ ఇస్తారో ఇట్ విల్ అప్లికేబుల్ టు ద ఆల్ యాక్షన్ మెథడ్స్. కాబట్టి నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే ఆప్షనల్ కిందే మెన్షన్ చేస్తున్నాను. దిస్ టైం ఇప్పుడు 2 వాల్యూస్ మీరు పంపించాలనుకుంటే జస్ట్ కమా పెట్టి నేమ్ ఈక్వల్ టు దెన్ మేక్ ఇట్ యాజ్ కార్తిక్. సో రన్ చేయండి. దెన్ యూ కెన్ పాస్ ద 2 వాల్యూస్. యూఆర్ఎల్ అబ్జర్వ్ చేయండి. యాక్షన్ మెథడ్ కంట్రోలర్, యాక్షన్ మెథడ్, పారామీటర్ 1, దెన్ పారామీటర్ 2. సో ఈ విధంగా మనం రూటింగ్ మీద డిపెండ్ అయ్యి వాల్యూస్ని కూడా ఒక యాక్షన్ మెథడ్ నుంచి ఇంకో యాక్షన్ మెథడ్కి మేబీ విత్ ఇన్ ద కంట్రోలర్ ఆర్ విత్ ఇన్ ద డిఫరెంట్ కంట్రోలర్స్ వాల్యూస్ని అయితే పాస్ చేయొచ్చు. అయితే వీటిని ఎలా మనం రిట్రీవ్ చేసుకోవాలి? సో రెస్పెక్టివ్ యాక్షన్ మెథడ్కి వచ్చి ఇక్కడ మనం పారామీటర్స్ని డిక్లేర్ చేయవలసి వస్తుంది. ఈ పారామీటర్స్ ఇచ్చేటప్పుడు మీరు రూట్లో ఏదైతే వాల్యూస్ ఇచ్చారో అవే వాల్యూస్ ఇవ్వాలి. అంటే నేను ఇక్కడ ఏం ఇచ్చాను, ఐడి అండ్ నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ కూడా మీరు సేమ్ ఇవ్వాలి, ఐడి దెన్ నేమ్. సో ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే బైండ్ చేస్తుంది. సో సీ హియర్ నేను బ్రేక్ పాయింట్ పెట్టి రన్ చేస్తున్నాను. మౌస్ ఓవర్ చేయండి. ఐడి హ్యాస్ ద వాల్యూ ఆఫ్ 10, నేమ్ హ్యాస్ ద వాల్యూ ఆఫ్ కార్తిక్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రూట్కి వచ్చి ఈ వాల్యూస్ని కనుక మీరు తీసేసినట్లయితే, ఐ మీన్ రూట్లోకి వచ్చి నేను ఈ ఆప్షనల్ పారామీటర్స్ని తీసేస్తున్నాను, దిస్ వన్ అండ్ దిస్ వన్. లేదా నేమ్ లేదు, ఫస్ట్ 2 తీసేద్దాం, రిమూవ్ దిస్ అండ్ రిమూవ్ దీస్ పారామీటర్స్ ఆల్సో. ఇప్పుడు రన్ చేస్తున్నాను, చూడండి ఏం జరుగుతుంది, ఎర్రర్ రాదు. బై డిఫాల్ట్ ఆ పారామీటర్స్ని క్వరీ స్ట్రింగ్స్ కింద ట్రీట్ చేస్తుంది. ఈసారి యూఆర్ఎల్ని అబ్జర్వ్ చేయండి. యూఆర్ఎల్ తర్వాత మనకి క్వశ్చన్ మార్క్ వచ్చి తర్వాత ఫస్ట్ పారామీటర్ ఐడి ఈక్వల్ టు 10, దెన్ అండ్ సెకండ్ పారామీటర్ ఈక్వల్ టు కార్తిక్. అంటే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వరీ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది అన్నమాట. సో ఈ సిచ్యువేషన్లో మీరు ఆ వాల్యూస్ని రీడ్ చేయాలనుకుంటే ఈ రెస్పెక్టివ్ అంటే ఇక్కడ ఓకే ఏం చేయాలి, యూ నీడ్ టు రైట్ హియర్ స్ట్రింగ్ ఐడి ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ క్వరీ స్ట్రింగ్, సేమ్ లైక్ ASP.NET ఐడి డాట్ టు స్ట్రింగ్ అని చెప్పేసి ఆ వాల్యూని మనం రీడ్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం ఇంకా క్లియర్గా ముందు ముందు నేర్చుకుంటామండి. బట్ సో దిస్ ఈజ్ బేసిక్ అవేర్నెస్. ఈ విధంగా మనం రీడైరెక్ట్ టు యాక్షన్ అనే మెథడ్ని ఉపయోగించవచ్చు, రిటర్న్ టైప్ని. సో ఇక్కడ మీరు వాడేటప్పుడు ఇదే ప్లేస్లో మీరు రీడైరెక్ట్ టు రూట్ అని కూడా వాడచ్చు, రీడైరెక్ట్ టు రూట్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, వీఆర్ రీడైరెక్టింగ్ టు ద అనదర్ రూట్. అంటే నేను సింపుల్గా ఇక్కడ ఏమి ఇస్తానంటే అడ్మిన్ అని ఇస్తాను. సో అదేం చేస్తుంది, అడ్మిన్ రూట్కి రీడైరెక్ట్ చేసేస్తుంది.
రైట్. అంటే మీకు యాక్షన్ కావాలనుకుంటే రీడైరెక్ట్ టు యాక్షన్ వాడాలి, లేదు కంప్లీట్ రూట్కి మనం రీడైరెక్ట్ చేసేయాలనుకుంటే సో అది ఆటోమేటిక్గా రూట్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఈ ఎర్రర్ని బైపాస్ చేయడానికి ఏం చేయవలసి వస్తుందంటే వీ నీడ్ టు డిఫైన్ ఏ అనదర్ రూట్. సో దీన్ని టోటల్గా కాపీ చేసేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. నౌ గివ్ ద నేమ్ యాజ్ అడ్మిన్, రైట్. సో ఇచ్చిన తర్వాత వీ నీడ్ టు మేక్ సమ్ డిఫరెన్స్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే పారామీటర్స్ని తీసేస్తున్నాను. నౌ ఇది దేనికి వెళ్ళాలి, కంట్రోలర్ వచ్చి అడ్మిన్, యాక్షన్ మెథడ్ వచ్చేటప్పటికి ఇండెక్స్ అని ఇస్తున్నాను. నౌ రన్ దిస్, యూ విల్ గెట్ ద రిజల్ట్. సో ఈ విధంగా మనం రీడైరెక్ట్ రూట్ అని చెప్పేసి రిటర్న్ టైప్ని కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, డిలీట్ దిస్. ఇంకా దీని తర్వాత సిమిలర్గా ఇటువంటిది మనకి ఇంకొకటి ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ రీడైరెక్ట్. ఈ రీడైరెక్ట్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే వెన్ ఎవర్ మనం ఇక్కడ నుంచి వేరే వెబ్సైట్ లైక్ గూగుల్, ఫేస్బుక్ అయితే వేరే థర్డ్ పార్టీ లింక్ ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు, అంటే రీడైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు యూజ్ దిస్ రిటర్న్ టైప్ యాజ్ రీడైరెక్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ http google.com అని చెప్పేసి ఇస్తున్నాను. సో మీరు ఎప్పుడైతే ఇది రన్ చేస్తారో ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే గూగుల్కి రీడైరెక్ట్ చేసేస్తుంది. ఈ విధంగా వేరే వెబ్సైట్కి మనం యూజర్ని రీడైరెక్ట్ చేయడానికి దిస్ వన్ రీడైరెక్ట్ అని చెప్పేసి ఈ రిటర్న్ టైప్ వాడతాం. సో ఈ కేసులో మీరు ఈ రిటర్న్ టైప్ మార్చాలనుకుంటే యూ కెన్ చేంజ్ టు ద రీడైరెక్ట్ రిజల్ట్. సో ఇదే విధంగా మనకి కంటెంట్ అని చెప్పేసి ఉంది, రిటర్న్ కంటెంట్. సో దిస్ ఈస్ కంటెంట్ ఇన్ ద సెన్స్ ఎనీ స్ట్రింగ్ కంటెంట్ మీరు రిటర్న్ చేయొచ్చు అనమాట. సో వెల్కమ్ టు మై అప్లికేషన్ అని చెప్పేసి సింపుల్గా ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ రైట్ దిస్ కంటెంట్ ఆన్ ద వెబ్ పేజ్. సో ఈ సిచ్యువేషన్లో ఇక్కడ మనం అయితే ఎయిదర్ యాక్షన్ రిజల్ట్ అని ఉంచాలి, లేదు అనుకుంటే యూ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ కంటెంట్ రిజల్ట్. సో డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. రన్ దిస్, సింపుల్లీ యూ విల్ గెట్ చూడండి వెల్కమ్ టు మై అప్లికేషన్. సో రియల్ వరల్డ్లో దీని రిక్వైర్మెంట్ ఎంతవరకు అన్నది నాకు తెలియదు, బట్ హియర్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు రిటర్న్ సమ్ కంటెంట్. ఇదే విధంగా నెక్స్ట్ మనకి JSON రిజల్ట్ అని ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు అస్. సో MVCలో మనకి JSON రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో దీనికి రిటర్న్ చేయాలంటే యూ కెన్ మేక్ ఇట్ యాజ్ యాక్షన్ రిజల్ట్, లేదు అంటే ఇక్కడ JSON రిజల్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయవలసి వస్తుంది. సో ఈ JSON రిజల్ట్ ఏం చేస్తుందంటే బిఫోర్ JSON ద పీపుల్ ఆర్ యూజింగ్ XML, అంటే స్టిల్ XML కూడా యూజ్లోనే ఉంది. సో XML అనేది ఎందుకు ఉపయోగిస్తున్నారంటే దిస్ ఈజ్ కామన్ ఫార్మేట్ ఫర్ ఎనీ టెక్నాలజీ, యూనివర్సల్ ఫార్మేట్ అని. అంటే జావా అయినా .NET అయినా వేరే టెక్నాలజీ అయినా XML అనేది ఫార్మేట్ కామన్గా ఉంటుంది. సో దానికన్నా లైట్ వెయిట్ అని చెప్పేసి JSON మార్కెట్కి రావడం జరిగింది అనమాట. సో ఆ JSON రిజల్ట్ని రిటర్న్ చేయడానికి హియర్ వీ కెన్ యూజ్ దిస్ వన్, నేమ్ ఈక్వల్ టు, నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ టేకింగ్ ఫ్యూ నేమ్స్ హియర్ like ABC, then XYZ. ఓకే, దెన్ నేను ఏం చేస్తాను అంటే రిటర్న్ నేమ్ అని చెప్పేసి ఇస్తున్నాను. జస్ట్ రన్ దిస్. ఇక్కడ మనకి ఎర్రర్ త్రో చేస్తుంది కదా. సో ఈ ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి హియర్ వీ హ్యావ్ అన్ ఆప్షనల్ పారామీటర్. సో JSON రిక్వెస్ట్ బిహేవియర్ అని ఉంటుంది. దీంతో పాటు మనకి అలో ఆర్ డినై అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. ఇది మీరు ఇచ్చినట్లయితే యూ విల్ గెట్ ద JSON రిజల్ట్ ఆన్ ద స్క్రీన్. అంటే మీరు ఇచ్చినటువంటి స్ట్రింగ్ అరేని అది ఏం చేస్తుందంటే JSON ఫార్మాట్కి కన్వర్ట్ చేసి, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ JSON ఫార్మాట్. ఇది మనకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. వెన్ వీఆర్ వర్కింగ్ విత్ ద డ్రాప్ డౌన్ కంపల్సరీగా మనకి JSON అన్నది అవసరం పడుతుంది. సో ఇదే విధంగా జావా స్క్రిప్ట్ కూడా మీరు రిటర్న్ చేయొచ్చు, రైట్. ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మనం జావా స్క్రిప్ట్ రిజల్ట్ అని వాడతాము. సో హియర్ యూ కెన్ రిటర్న్ ద జావా స్క్రిప్ట్.
దిస్ ఈస్ ఇక్కడ మనం ఏదైతే స్క్రిప్ట్ అనుకుంటున్నామో ఆ స్క్రిప్ట్ని ఇక్కడ రాయవలసి వస్తుంది. సో దీంతో పాటుకి ఇంకా 2 థింగ్స్ ఉన్నాయి. వాటిల్లో నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ ఫైల్. అంటే సమ్ టైమ్స్ మనం పీడిఎఫ్ ఫైల్స్ కానీ లేకపోతే ఎనీ ఫార్మాట్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకునేటువంటి ఆప్షన్ ఇవ్వాల్సి వస్తుంది యూజర్కి. ASP.NET అయితే డైరెక్ట్గా అది ఫైల్ ఎక్కడుందో అది మ్యాప్ చేసేసి మనం యాంకర్ ట్యాగ్ రాసినట్లయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. బట్ ఇక్కడ డైనమిక్గా మనం డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు యూ నీడ్ టు రైట్ ద ఫైల్. సో ఇక్కడ ఏం చేస్తామంటే రిటర్న్ ఫైల్ అని చెప్పేసి హియర్ వీ హ్యావ్ సమ్ ఆప్షన్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ మనం పాస్ చేసినప్పుడు యు ఆర్ అలౌయింగ్ ద యూజర్ టు డౌన్లోడ్ ఏ పర్టికులర్ ఫార్మాట్, రైట్. ఈ సిచ్యువేషన్లో ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేటప్పటికి ఫైల్ రిజల్ట్ అని చెప్పేసి ఉంటుంది. దిస్ ఈస్ ఇవి కాకుండా సపోజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రిటర్న్ ఎనీథింగ్ దెన్ హియర్ మనకి ఏముంటుందంటే ఎంప్టీ రిజల్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఎంప్టీ రిజల్ట్ దిస్ ఈస్. అయితే ఇన్ని చెప్పుకుంటున్నాం కానీ మనం రియల్ వరల్డ్లో బేసికల్గా ఉపయోగించేవి చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి యాక్షన్ రిజల్ట్, తర్వాత పార్షియల్ వ్యూ, దీని తర్వాత రీడైరెక్ట్, దీని తర్వాత రీడైరెక్ట్ టు యాక్షన్ as well as redirect to root, then JSON result. ఇవి ఎక్కువగా ఉపయోగిస్తాము, మిగతా అన్నీ కూడా చాలా తక్కువ పర్సంటేజ్లో వాటిని ఉపయోగపడతాయి అన్నమాట, రైట్. వీటితో పాటుగా మనం ఇంకా ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే రూటింగ్ కాన్సెప్ట్. అంటే రూటింగ్ గురించి మనం వీ హ్యావ్ అనదర్ సెషన్ లేటర్, బట్ ఇక్కడ ఏంటంటే బేసిక్ వ్యూ అనేది తెలుసుకోవాల్సి వస్తుంది. So just make it as return view. Now ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమయ్యే ముందు ఒకసారి నేను దీన్ని రన్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ ఇది ఏం చేస్తుంది, హోమ్ కంట్రోలర్లో ఇండెక్స్ మెథడ్ని రైట్ చేస్తుంది. సో మీరు URL అబ్జర్వ్ చేసినట్లయితే యూ విల్ గెట్ హోమ్ యాజ్ ఏ కంట్రోలర్, దెన్ టెస్ట్ యాజ్ ఏ యాక్షన్ మెథడ్. Suppose it is index, then index is the action method. అయితే డిఫాల్ట్ పేజ్ని తప్ప మనం మిగతా వాటిని వేరే URL తోటి మ్యాప్ చేయొచ్చు అన్నమాట చాలా ఈజీగా. అది ఎలా అంటే ఈ రూట్ కాన్ఫిగరేషన్ ఫైల్కి వచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే రూట్స్ డాట్ మ్యాప్ MVC అట్రిబ్యూట్ రూట్స్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. దీన్ని కాల్ చేయాలి. కాల్ చేసిన తర్వాత కమ్ టు ద హోమ్ కంట్రోలర్. ఇక్కడ ఈ టెస్ట్ అన్న దాన్ని మనం ఇంతకు ముందు ఎలా యాక్సెస్ చేసాం, హోమ్ దెన్ టెస్ట్. బట్ దిస్ టైం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రూట్ అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ తీసుకుని నౌ హియర్ ఐమ్ గివింగ్ సంథింగ్ లైక్ దిస్ ఈజ్ మై టెస్ట్ పేజ్, రైట్. అంటే ఈ యాక్షన్ మెథడ్ మీరు కాల్ చేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ టెస్ట్ అంటే home/test బదులుగా మనకి అక్కడ URL ఎలా కనిపిస్తుంది అంటే దిస్ ఈజ్ మై టెస్ట్ పేజ్ అని కనిపిస్తుంది. ప్రాక్టికల్గా మీకు చూపించడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇండెక్స్ మెథడ్లో రిటర్న్ రీడైరెక్ట్ టు యాక్షన్ అని చెప్పేసి రాస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే టెస్ట్ యాక్షన్ మెథడ్కి రీడైరెక్ట్ చేస్తున్నాను. సో వన్స్ యూ రన్ ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, టెస్ట్కి రీడైరెక్ట్ చేస్తుంది. టెస్ట్ యొక్క URL మనకి home/test బదులుగా దిస్ ఈజ్ మై టెస్ట్ పేజ్ అని వస్తుంది. URL అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ మై టెస్ట్ పేజ్. ఈ విధంగా కస్టమ్ URL మ్యాప్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ మనకి మంచిగా ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక పారామీటర్స్ పాస్ చేయాలనుకుంటే రూట్కి అంటే ఇన్ ద సెన్స్ రూట్ కాన్ఫిగరేషన్కి వెళ్ళిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడే మనం వాటిని డిక్లేర్ చేసుకోవచ్చు. సో ID ఆప్షనల్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఆప్షనల్ పారామీటర్, దాన్ని ఏం చేస్తామంటే దాన్ని క్వశ్చన్ మార్క్ తోటి డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడ ID అన్నది కంపల్సరీగా మీరు పాస్ చేయాలి, ఈ నేమ్ అన్నది ఆప్షనల్ కింద దీన్ని ట్రీట్ చేస్తున్నాం అన్నమాట. సో దాన్ని మనం ప్రాక్టికల్గా చూపించడానికి వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, న్యూ remove this ID equal to 10
రైట్. నౌ రన్ దిస్. అంటే ఇక్కడ నేమ్ ఆప్షనల్ కాబట్టి ఐఎమ్ నాట్ పాసింగ్ ద నేమ్, సో వాల్యూ మాత్రమే పాస్ చేస్తున్నాను. దిస్ టైమ్ యూ కెన్ సీ URL, ఆఫ్టర్ URL again slash then value 10. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ వాల్యూ కూడా పాస్ చేయాలనుకో దెన్ యూ కెన్ పాస్ దిస్ ఇస్. ఒకవేళ మీరు ఇక్కడి నుంచి పాస్ చేయాలనుకుంటే యూ కెన్ మేక్ ఇట్ యాజ్ నేమ్ ఈక్వల్ టు కార్తిక్. దిస్ ఇస్. అంటే మీరు ప్రతిసారి రూట్కి వచ్చి రూట్లో పారామీటర్స్ మీరు రీడిఫైన్ చేసే బదులుగా యూ కెన్ యూజ్ దిస్ టెక్నిక్. సో మీకు ఎక్కడైతే అవసరమో అక్కడే మీరు డిఫైన్ చేసుకుని ఉపయోగించుకుంటారండి. రైట్. ఇంకా దీన్ని ఇంకా డిఫరెంట్ వేస్లో రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ అని రాస్తున్నాను. అడ్మిన్ గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి డిజైన్ చేస్తున్నాను. రన్ దిస్. URL అబ్జర్వ్ చేసినట్లయితే బేసికల్గా దీన్ని ఏమంటాం మనం, అడ్మిన్ ఈజ్ ద కంట్రోలర్, తర్వాత గెట్ డీటెయిల్స్ అనేది యాక్షన్ మెథడ్, దెన్ పారామీటర్ 1, పారామీటర్ 2. బట్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, సో జస్ట్ మన ఎండ్ యూజర్కి ఒక ఇల్యూషన్ తీసుకురావడానికి ఈ రూటింగ్ అని చెప్పి కాన్సెప్ట్ మనకి మంచిగా ఉపయోగపడుతుంది. సో టు గివ్ ద కన్ఫ్యూజన్ టు ద ఎండ్ యూజర్, అంటే ఎవరన్నా మిస్యూజ్ చేయడానికి ఆప్షన్ లేకుండా చేయడం కోసం. రెండవది ఏంటంటే క్లీన్ URLs, దానివల్ల SEO ఈజీగా మన పేజెస్ని బైండ్ చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఈరోజు యాక్షన్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్స్, రూటింగ్ గురించి బేసిక్స్ తెలుసుకోవడం జరిగింది. వీ హ్యావ్ అనదర్ సెషన్ అండ్ కంప్లీట్ రూటింగ్ మీద ఇంకొక సెషన్ చెప్పుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏదైతే డిస్కస్ చేసామో ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో రేపటి క్లాస్లో మనం మోడల్ గురించి డిస్కస్ చేద్దాం.